సార్ దీంట్లో స్పెసిఫిక్ సైజెస్ అంటూ ఉంటాయి ఆ కిడ్నీ స్టోన్స్. కొంతమంది ఎక్కువ వాటర్ తాగితే కరిగిపోతాయి అంటారు అండ్ యూరిన్ చేసినప్పుడు పడిపోతూ ఉన్నాయి అంటారు. సో ఆ సైజెస్ గురించి డీటెయిల్. కిడ్నీలో రాళ్ళు సైజులు అంటే మీకు 4 mm అంటారు. 4 mm కన్నా చిన్నగా ఉంటే, తక్కువ ఉంటే ఆ స్టోన్స్ చాలా చిన్న స్టోన్స్ అన్నమాట. సో ఈ చిన్న చిన్న స్టోన్స్ ఏంటంటే మూత్రం రూపంలో బయటికి వెళ్ళిపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకు అంటే మీకు యూరేటర్ డయామీటర్ 4 mm కన్నా తక్కువే ఉంటుంది కాబట్టి కిడ్నీ నుంచి యూరిన్ రూపంలో యూరిన్ ద్వారా యూరినరీ బ్లాడర్ని పాస్ చేసేసి యూరిన్లో బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి. అది 4 mm కన్నా తక్కువ ఉన్న స్టోన్స్. అంతకన్నా పెద్దగా ఉండే స్టోన్స్ అంటే 5 to 6 mm స్టోన్స్ ఉంటాయి. అవేంటంటే ఈ యూరేటర్లోనే స్టక్ అయిపోతూ ఉంటాయి. ఎందుకంటే అవి యూరేటర్ యొక్క డయామీటర్ కన్నా ఎక్కువ ఉంటుంది కాబట్టి అవి యూరేటర్లో స్టక్ అయిపోతాయి. సో యూరేటర్లో 3 భాగాల్లో ఈ యూరేటర్ అనేది సన్నబడిద్ది. అక్కడ స్టక్ అయిపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. సో స్టక్ అయిపోతే విపరీతంగా పెయిన్ వస్తుంది. ఒకవేళ అక్కడ ఈ యూరేటర్లో స్టోన్ స్టక్ అయిపోయిందంటే యూరిన్ వస్తూనే ఉంటుంది. సో కిడ్నీ ఫంక్షన్ నార్మల్గానే జరిగిద్ది, ఆ యూరిన్ వస్తూనే ఉంటుంది. ఆ యూరిన్ వచ్చి అక్కడ ఏదైతే స్టోన్ స్టక్ అయిపోతుందో అక్కడ యూరినరీ ఫ్లో అబ్స్ట్రక్ట్ అయిపోతుంది. అబ్స్ట్రక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే ప్రెషర్ బిల్డప్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో బ్యాక్ ప్రెషర్ వెళ్ళి కిడ్నీ దాకా వెళ్ళిపోతుంది ఆ ప్రెషర్. అప్పుడు బ్యాక్ ప్రెషర్ వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే కిడ్నీ వాచిద్ది. మనం స్కానింగ్ కానీ ఏమైనా చేస్తే అందులో హైడ్రోనెఫ్రోసిస్ అంటారు. అంటే ఏంటంటే కిడ్నీ వాచింది అని అర్థం. సో కిడ్నీ వాచింది అని చెప్పగానే మన కిడ్నీలో ఏమైనా స్టోన్ ఉందా అనేది మనం ఆలోచిస్తాం. ఈ కిడ్నీ వాపు అనేది చాలా ఇంపార్టెంట్ ఫైండింగ్ అనమాట. ఇది కాకుండా మనకి 5 to 6 mm అంటే వాటర్ ఎక్కువ తీసుకొని మందులు వాడితే బయటికి వెళ్ళిపోయే ఛాన్సెస్ కొంచెం ఉంటాయి. డెఫినెట్లీ మేబీ 80% 90% స్టోన్స్ పాస్ అయిపోతాయి యాక్చువల్లీ. ఓకే. అంతకన్నా పెద్ద స్టోన్స్ అంటే 7 to 10 mm కన్నా ఎక్కువ ఉంది అంటే మీకు దానికి అది పైనే అంటే కిడ్నీకి యూరేటర్కి పై భాగం ఉంటుంది కదా, సో అక్కడే స్టక్ అయిపోతూ ఉంటాయి. సో దానికి మాత్రం సర్జరీ పడే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఓకే సార్, ఇప్పుడు కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయా లేవా అని తెలుసుకోవడానికి ఎటువంటి డయాగ్నోసిస్ అంటూ మనకు అవైలబుల్గా ఉంటాయి? సో ఎప్పుడైతే ఒక పేషెంట్ బ్యాక్ పెయిన్తో వచ్చి మూత్రంలో మంట పుట్టడం, చలి జ్వరం రావడం, మూత్రంలో బ్లడ్ వచ్చింది అని చెప్తే మనకి ఫస్ట్ థింగ్ మన మైండ్లో వచ్చేది అంటే కిడ్నీ స్టోన్ ఉందా లేదా అనేది. సో కిడ్నీ స్టోన్కి ఏంటంటే బెస్ట్ పాసిబుల్ స్కానింగ్ ఏంటంటే సిటీ స్కానింగ్. సో KUB అంటారు, కిడ్నీ యూరేటర్ బ్లాడర్. సో ఈ 3 భాగాలనే వాళ్ళు స్కానింగ్ చేసి చూస్తారు. దీనికి కాంట్రాస్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. సో KUB ప్లేన్ అని చెప్తూ ఉంటాము. ఇది బెస్ట్ స్కాన్ పాసిబుల్ టు సీ ఫర్ స్టోన్స్ ఉంటే ఈజీగా మనకి సిటీ స్కాన్లో కనిపిస్తాయి. కాకపోతే సిటీ స్కాన్ కాస్ట్లీ ప్లస్ రేడియేషన్ ఎక్స్పోజర్ అనేది ఒక సిగ్నిఫికెంట్ రిస్క్ ఫ్యాక్టర్ కాబట్టి దానికంటే ముందు మనం అల్ట్రాసౌండ్ చేయిస్తాము. సో అల్ట్రాసౌండ్ అంటే కడుపు స్కానింగ్. ఇందులో అగైన్ మనకి లివరు, ప్యాంక్రియాస్, స్ప్లీను వీటితో పాటుగా కిడ్నీ యూరేటర్స్, బ్లాడర్ కూడా కనిపిస్తూ ఉంటాయి. సో అందులో చూసేది ఏంటంటే కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయా, కిడ్నీలో వాపు ఏమన్నా ఉందా, స్టోన్స్ కనిపిస్తే స్టోన్ సైజ్ ఎంత, లొకేషన్ అంటే కిడ్నీలో ఉందా లేకపోతే యూరేటర్లో ఉందా బ్లాడర్లో ఉందా అనేది డెఫినెట్లీ ఒక అందాజా అయితే వస్తుంది. కానీ ఈ యూరేటర్లో ఉండే స్టోన్స్, యూరేటర్ అనేది చాలా సన్నగా ఉంటుంది లోపల, సో అల్ట్రాసౌండ్లో తెలియకపోవచ్చు. కానీ స్టక్ అయిన స్టోన్ వల్ల వచ్చే కిడ్నీ వాపు అనేది మనకి అల్ట్రాసౌండ్లో క్లియర్గా తెలుస్తుంది. సో స్టోన్ కనిపించకపోవచ్చు కానీ కిడ్నీ వాపు అనేది తెలుస్తుంది. కాబట్టి కిడ్నీ వాపు ఉంటే కంపల్సరీ కింద లెవెల్లో అంటే యూరేటర్లో బ్లాడర్లో ఏదో అబ్స్ట్రక్షన్ ఉందనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి అలాంటి పేషెంట్స్ కంపల్సరీ సిటీ స్కాన్ చేయవలసిన అవసరం ఉంటుంది. చిన్న స్టోన్స్ 4 mm కానీ 5 to 6 mm స్టోన్స్కి యూజువలీ సిటీ స్కాన్ మేము అడగము. బట్ ఆపరేషన్ అవసరం అవుతుంది, స్టోన్స్ బయటకు వెళ్ళట్లేదంటే కంపల్సరీ సిటీ స్కాన్ చేసుకోవాల్సిన అవసరం. ఇవి కాకుండా ఏంటంటే యూరిన్ టెస్టులు చేయవలసిన అవసరం కొంతమందికి ఉంటుంది. ఎవరికంటే డీటెయిల్డ్గా బ్లడ్ యూరిన్ టెస్టులు అనేవి ఇంపార్టెంట్. జీవితంలో ఒకసారి కిడ్నీ స్టోన్ వచ్చింది లేదు 2 సార్లు వచ్చింది అంటే అది 1-2 స్టోన్స్ ఉన్నాయంటే మేము వేరే స్పెసిఫిక్గా టెస్ట్లు ఏం చేయము. ఎందుకు వచ్చింది అనేది మనకి మోస్ట్లీ తెలియకపోవచ్చు కూడా టెస్టులు చేసినా సరే. సో అందుకని చేయించాం. కానీ కొంతమందికి ఏంటంటే మల్టిపుల్ స్టోన్స్ ఉంటాయి, అంటే 2 కన్నా ఎక్కువ స్టోన్స్ ఉంటాయి కిడ్నీల్లో, మల్టిపుల్ టైమ్స్ వస్తాయి, అంటే రికరెంట్గా వస్తూనే ఉంటాయి.
సో దానివల్ల వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా మారుతూ ఉంటుంది. ఇది కాకుండా ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది, అంటే మదర్కి ఫాదర్కి కానీ లేకపోతే ఫ్యామిలీలో ఇంకెవరికైనా కిడ్నీలో స్టోన్స్ ఉండడము, వాళ్ళకు కూడా ఇలాగే మల్టిపుల్ స్టోన్స్ ఉండడం రికరెంట్గా రావడం అనేది ఉంటే కంపల్సరీ ఈ స్టోన్ ఎందుకు వస్తుంది అనేది చూసుకుంటూ ఉండాలి. దానికి కొన్ని యూరిన్ టెస్ట్లు ఉంటాయి, అంటే 24 hours యూరిన్ శాంపిల్ చేసి అందులో కాల్షియం లెవెల్స్, ఫాస్ఫరస్ లెవెల్స్, ఆక్సలేట్ లెవెల్స్, యూరిక్ యాసిడ్ లెవెల్స్, ఇవన్నీ సిట్రిక్ యాసిడ్ లెవెల్స్ ఇవన్నీ చేస్తూ ఉంటారు అన్నమాట. ఇది చేసి కారణం కనుక్కోవడానికి మనము ట్రై చేయొచ్చు. ఇది కాకుండా యూరిన్ కల్చర్స్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇందాక చెప్పిన విధంగా మీకు యూరిన్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా కిడ్నీ స్టోన్స్ వస్తూ ఉంటాయి కాబట్టి, లేదు కిడ్నీ స్టోన్స్ వల్ల కూడా మూత్రంలో ఇన్ఫెక్షన్స్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి కాబట్టి యూరిన్ కల్చర్ కూడా ఇంపార్టెంట్ అవుతుంది. ఇవి మనకి కిడ్నీ స్టోన్స్కి కావాల్సిన టెస్ట్లు అండ్ ఇన్వెస్టిగేషన్స్. ఈ టెస్ట్ అండ్ ఇన్వెస్టిగేషన్స్ చేసిన తర్వాత ఒకవేళ పేషెంట్కి కిడ్నీ స్టోన్స్ ఉన్నాయి అని తెలిస్తే మనం ఎటువంటి ట్రీట్మెంట్స్ ఇస్తాం సార్? సో కిడ్నీ స్టోన్ ట్రీట్మెంట్ అనేది డిపెండ్స్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద స్టోన్, లొకేషన్ ఆఫ్ ద స్టోన్ అనమాట. అంటే కిడ్నీ స్టోన్ యొక్క సైజు ప్లస్ కిడ్నీ యూరినరీ ట్రాక్ట్లో ఎక్కడ ఉంది దాని మీద డిపెండ్ అవుతుంది. సో కిడ్నీ స్టోన్స్ నేను చెప్పిన విధంగా లెస్ దెన్ 4 mm అయితే దాన్ని యూజువలీ అయితే మేము ఆపరేషన్ చేయవలసిన అవసరం ఉంది. ఓన్లీ మెడిసిన్స్ ఇచ్చి బయటికి వెళ్ళిపోయేట్టు మనం చూసుకుంటూ ఉంటాం. అదేవిధంగా 5 to 6 mm స్టోన్స్ ఒకవేళ స్టక్ అయినా సరే మెడికల్ మేనేజ్మెంటే మనము ఇవ్వడానికి ట్రై చేస్తాం. సో మెడికల్ ఎక్స్పెల్సివ్ థెరపీ అంటారు, MET. దాంతో కొన్ని మెడిసిన్స్ ఇచ్చి యూరేటర్లో స్టక్ అయిపోయిన స్టోన్ని బయటికి వెళ్ళేట్టు మనము ట్రై చేయొచ్చు. సో ఎప్పుడైతే మీకు యూరేటర్లో స్టోన్ స్టక్ అయిందో మందులు ఇస్తే యూరేటర్ కొంచెం వెడల్పు అవుతుంది, సో దట్ స్టోన్ కిందకు వచ్చేస్తుంది. సో అది ట్రై చేయొచ్చు. ఒకవేళ మెడికల్ మేనేజ్మెంట్తో మెడిసిన్స్ ఇచ్చిన తర్వాత కూడా స్టోన్స్ బయటికి వెళ్ళకపోతే అప్పుడు సర్జరీ అవసరం అవుతుంది. 7 to 10 mm కన్నా పెద్ద స్టోన్స్ అయితే మీకు ఆపరేషన్ డైరెక్ట్గా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. ఆపరేషన్లో కూడా 2-3 రకాలు ఉంటాయి. అంటే మూత్రం ద్వారా మనం ట్యూబ్ పెట్టి కొన్ని వేవ్స్ పంపించి స్టోన్స్ని బ్లాస్ట్ చేసి బయటికి తీసే అవకాశాలు ఉంటాయి. ఇంకోటి ఏంటంటే RIRS అంటారు, అంటే కిడ్నీ నుంచే స్కోపీ పంపించి స్టోన్స్ని తీసే అవకాశాలు కూడా ఉంటాయి అన్నమాట. సో డిపెండ్స్ ఆన్ ద స్టోన్ అండ్ సైజ్ ఆఫ్ ద స్టోన్ అండ్ లొకేషన్ ఆఫ్ ద స్టోన్. ఇది కాకుండా అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇన్ఫెక్షన్ ఉంటే ఇన్ఫెక్షన్ ట్రీట్ చేయాలి, లేకపోతే స్పెసిఫిక్ కండిషన్ యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉందంటే యూరిక్ యాసిడ్ లెవెల్స్ని తగ్గించుకుంటూ ఉండాలి. స్పెసిఫిక్ కాజ్ ఉంటే దాన్ని తప్పకుండా ట్రీట్మెంట్ చేయాలి. ఇంకోటి ఏంటంటే మీకు కిడ్నీలో ఒకసారి స్టోన్ వచ్చింది అంటే మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి. డెఫినెట్లీ రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో మేల్స్కి అయితే అంటే మెన్కి మనకి అట్లీస్ట్ 20% రిస్క్ ఉంటుంది. అంటే ఒక జీవితంలో ఒకసారి కిడ్నీ స్టోన్ వస్తే మళ్ళీ వచ్చే అవకాశాలు 20% ఉంటుంది. అదే ఆడవాళ్ళకైతే అరౌండ్ 15 to 18% ఉంటుంది. సో ఒకసారి కిడ్నీలో స్టోన్ ఫామ్ అయితే డైట్ ప్లస్ వాటర్ ఎక్కువ తీసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అదే సార్, మీరు ఇప్పుడు అన్నట్టుగా ప్రికాషనరీ మెజర్స్ ఏవేవి పాటిస్తే మంచిదంటారు ఈ కిడ్నీ స్టోన్స్ రిపీటెడ్గా వచ్చినా లేకపోతే ఫస్ట్ టైం వచ్చినా కూడా? సో కిడ్నీలో రాళ్ళు ఎప్పుడైతే వస్తాయో కొన్ని ప్రికాషన్స్ ఉంటాయి. యాక్చువల్లీ అయితే ట్రీట్మెంట్కి మీకు మందులతో పాటుగా డైటరీ మేనేజ్మెంట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. డైట్తో మీకు కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవ్వకుండా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో స్టోన్స్ ఒకసారి ఫామ్ అయినాయి అంటే అదేదో మందులు ఇస్తే ఉత్తినే కరిగిపోతాయి, రాలిపోతాయి, అలాగేం జరగవు యాక్చువల్లీ. ఎందుకంటే ఒకసారి కిడ్నీ స్టోన్ ఫామ్ అయిందంటే అది చాలా గట్టిగా ఉంటుంది. సో మందులు ఇస్తే వెంటనే ఏమి కరిగిపోవు. సో వాటర్ ఎక్కువ తీసుకుంటే దాంతోపాటుగా మీకు ఏమవుతుందంటే మెల్లిమెల్లిగా స్టోన్స్ అనేవి కొంచెం సైజ్ తగ్గడము, లేకపోతే ఉన్న స్టోన్స్ యూరిన్ రూపంలో బయటికి వెళ్ళిపోవడము, ఇవి ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అంతేగాని కిడ్నీలు రాలిపోవడము, కరిగిపోవడం అనేది చాలా చాలా డిఫికల్ట్ యాక్చువల్లీ అయితే.